ఇక ఏమంటుండే తెలంగాణలో బీజేపీ ఆటలు సాగాయి అంటుండే. ఇక బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమే అంటున్నాడని, రాష్ట్రంలో వాళ్ళ ఆటలు సాగబోవని రేవంత్ అన్నారు. ఏంది మీ ప్రభుత్వం వచ్చేది, పేదల ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని మోదీ అన్నారు, వేశారా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఇచ్చారా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నావు. బాగానే ఉన్నది. మరి నువ్వు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నావు కదా రేవంత్ రెడ్డి, మరి నువ్వు చేసినావా? నువ్వు చేయాలి కదా, మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి కదా. సో ఈ పేదల ఖాతాలో 15 లక్షలు వేస్తాను. నరేంద్ర మోడీ వాస్తవం నల్లధనం మొత్తం బయట తీసుకొస్తా అన్నాడు. నల్లధనం బయట తీసుకొస్తా, ప్రతి పేదవాని అకౌంట్లో 15,000 రూపాయలు వేస్తా అని చెప్పిండు. సో కథమే అయింది అది కథమే అయిపోయింది. ఇక సో మరి నువ్వు ఇస్తానా రేవంత్ రెడ్డి ఇక్కడ? సరే ఓకే, నరేంద్ర మోడీ కూడా ప్రశ్నిస్తాం. మరి నువ్వు ఇచ్చినావు కదా హామీ, 15,000 రైతు భరోసా ఇస్తున్నావు రైతులకు, మరి ఇచ్చినావా? మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నావు, ఇచ్చినావా? అరే 500కే గ్యాస్ సిలిండర్ అంటుండు, సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నావు. 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చామని చెప్తున్నావు. ఎక్కడ వచ్చినాయి? ఏడవచ్చినాయి? ఎవరికి వచ్చినాయి? అదే 1000 రూపాయలు కట్టి గ్యాస్ సిలిండర్ తీసుకుంటా ఉన్నారు. సో మరి 500 గ్యాస్ సిలిండర్ కూడా ఇవ్వలేదు. మరి 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పినావు, ఇచ్చినావా? వికలాంగులకు 6,000 పింఛన్ ఇస్తా అని చెప్పినావు, ఇచ్చినావా? ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసినావా? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినావా? జాబ్ కార్డు రిలీజ్ చేస్తాను చేసినావా? కొంచెమైనా సిగ్గు సోయి ఉండాలి కదా. సో ఎదుటివారిని ప్రశ్నించినప్పుడు నువ్వేం చేసావు నీకు తెలవాలి కదా, సోయి ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేసేది లేదు, ఏం లేదు. ఇక మాటలు ఇక్కడ ఏమంటున్నాయి, ఇంకా పశ్చిమ బెంగాల్లో ఉడికిన పప్పులు తెలంగాణలో ఉడకవు. అక్కడ గెలిచేందుకు బీజేపీకి 15 ఏళ్ళు పట్టింది. తెలంగాణలోనూ ఆ పార్టీ గెలవాలంటే మరో 15 ఏళ్ళు పడుతుంది. అది మళ్ళీ నువ్వే పోవాలి ఆ పార్టీకి. అటు 10 ఏళ్ళు ఇక్కడ విని మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు అలాగే పోవాలి నువ్వు, ఇక అప్పుడు గెలుస్తుంది అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తా, కాకపోతే కాదని చెప్తా. పదవి ఎవరికి శాశ్వతం కాదు. ఇందిరమ్మ, వైఎస్, ఎన్టీఆర్కు ఎవరికి పదవితో శాశ్వతం కాదు, నాకు కూడా శాశ్వతం కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యం. ఇక్కడ వాళ్ళతో పోల్చుకోకు నువ్వు. ఇక సో ఎన్టీ రామారావు గొప్ప పాలన అందించిండు, వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా గొప్ప పాలన అందించిండు. గొప్ప పాలన. ఇందిరమ్మ కూడా కొన్ని తప్పులు చేసింది, కానీ ఆమె కూడా మంచి పాలన అందించింది. సో ఇక్కడ ఇక వాళ్ళకి శాశ్వతం కాదని కాదు. సో వాళ్ళు 1% అని చెయ్యి. ఒక ఇందిరమ్మలో కానీ వైఎస్ఆర్లో ఎన్టీఆర్లో 1% అని అభివృద్ధి చేసి చూపించు. అంటే గంతెందుకు మన కేసీఆర్, తెలంగాణ సాధించిన కేసీఆర్ తెలంగాణ కొంత అభివృద్ధి చేసిండు, సరే అవినీతి చేసిండు, సరే ఆ విషయాన్ని ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అదొక విషయం పక్క పెడితే కేసీఆర్ చేసిన దాంట్లో కనీసం ఒక 10% చేసి చూపి, ఒక ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టి చూపి. అప్పుడు ఆ తుమ్మిడేటి అంటున్నావు కదా, అక్కడ బాబు అడ్డం పడుతుండు, కేసీఆర్ అడ్డం పడుతున్నావు, ఫడ్నవీస్ అడ్డం పడుతున్నావు చెప్తున్నావు. సో కట్టి చూపి దమ్ముంటే మరి అక్కడ ఎస్ఎల్బీసీ పూర్తి చేసి చూపి. రేవంత్ రెడ్డి నల్గొండ ప్రైవేట్ ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, అభివృద్ధికి నోచుకోని ప్రాంతం, దేవరకొండ, మునుగోడు. సో నీకు దమ్ము ధైర్యం పుట్టే మరి డిండి ప్రాజెక్ట్ పూర్తి చేసి చూపించు. ఇంకా ఎస్ఎల్బీసీ పూర్తి చేసి తెలంగాణలో ఉన్న నల్గొండలో ఉన్న రైతులకందరూ కూడా తాగునీరు సాగునీరు అందించు. గదిగా నువ్వు చేయాల్సిన పని. గవి చేయకుండా ఈ సొల్లు మాటలు, ఈ పొంగనాల మాటలేంది? నాకు కూడా శాశ్వతం కాదట. ఇక ఎవరికి శాశ్వతం కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. సో ఇక నెక్స్ట్ నేనే సీఎం అని చెప్పి మాట్లాడుతున్నావు కదా. సో అది నువ్వు సీఎం అవుతావా, ఇంకోరు అవుతారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇక సో మీ పార్టీకి అధికారంలోకి వస్తుందా రాదా అన్నది పార్టీ జనాలు నిర్ణయిస్తారు. సో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యం. మరి ఏం మాట నిలబెట్టుకున్నావు? ఇప్పుడు నేను అడిగినా కదా, నువ్వు నిలబెట్టుకున్నావా? 6 గ్యారెంటీలలో నువ్వు హామీ నిలబెట్టుకున్నావా? మరి ఇక సిగ్గుండాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, మాట ఇస్తే నేను తప్పను అని చెప్పి మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి. నువ్వు ఏ మాట నిలబెట్టుకున్నావు? ఒక్క మాట నిలబెట్టుకున్నావా? ఇక సిగ్గు లేకుండా సోయి లేకుండా అంటుండే ఇంకా రేవంత్ రెడ్డి. అరే ఇక ఢిల్లీకి పోతే నాకు ఇజ్జత లేదు అంటుండు. అరే ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడేనా? ఢిల్లీకి పోతే నాకు ఇజ్జత లేదు, నన్ను దొంగ లెక్క చూస్తుర్రు. అరే ఈ తెలంగాణ వచ్చిండు, వాడు దొంగ లెక్క చూస్తున్నట్టవా? 4 కోట్ల ప్రజల 4.5 కోట్ల ప్రజల ప్రతినిధి నువ్వు సోయిని మాట్లాడుతున్నావా? రేవంత్ రెడ్డి సిగ్గు శరం ఏమైనా ఉన్నదా నీకు? అరే నువ్వు మనిషివేనా అసలు? ఒక ముఖ్యమంత్రివా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే ఇజ్జత లేదు అంటే ఎందుకంటే తెలంగాణకి ఇజ్జత లేదా? తెలంగాణకి ఇజ్జత ఇస్తలేరు, నీకు ఇజ్జత ఇస్తలేరు అంటే తెలంగాణకి ఇస్తలేరట్టే కదా. నేను దొంగగా చూస్తున్నాడు, తెలంగాణ దొంగగా చూస్తున్నానే కదా. అదిగా నువ్వు మాట్లాడుతున్నది. ఏం మాట్లాడుతున్నావు? ఏందో సోయిండే మాట్లాడుతున్నావా? తాగి మాట్లాడుతున్నావా? లేకపోతే ఎట్లా మాట్లాడుతున్నావు? తెలంగాణ ఇజ్జత్ తీస్తున్నావు నువ్వు. వాస్తవం చెప్పాలి, నీ ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు. కొంచెమైనా సిగ్గుండాలి ఒక మాటలు మాట్లాడుతందుకు. దొంగ లెక్క చూస్తున్నాటవా? మరి నువ్వు ముఖ్యమంత్రివా దొంగవా? ఇంకా చెప్పు ఫస్ట్. దొంగ లెక్క చూస్తురా అంటే నేను ముఖ్యమంత్రి లెక్క చూస్తలేరా అని నేను దొంగ లెక్క చూస్తురా? కొంచెమైనా సోయి ఉండాలి, కొంచెమైనా ధమాకు ఉండాలి కదా మాట్లాడుతుంటే. ఏం మాట్లాడుతున్నామని గది కూడా తెలియకపోతే ఎట్లా? ఇవన్నీ చెప్పాలి నీకు. సో మేము అబద్ధాలు పునాదుల మీద ప్రభుత్వాన్ని నడపం, ఇచ్చిన మాట కోసం ఎంతకైనా నిలబడతాను అనే పేరు కోసమే ఈ ప్రయత్నం అంతా అని స్పష్టం చేసినట. నువ్వు ఏమి ఇచ్చినావు, ఏం చేసినావు తెలంగాణ ప్రజలు
మాట్లాడుకుంటున్నావు తెలంగాణలో. నువ్వు ఇచ్చిన హామీలు ఏమైందో, నీ కథ ఏందో, నీ బండారం ఏందో మొత్తం బయటపడుతూనే ఉంది. నువ్వు మాటలు మాట్లాడుతున్నావు తప్ప చేతలు లేదు. మాటలకే ఉన్నావు, పొంగనాల పోషెట్టి మాటలకే ఉన్నావు. నువ్వు ఇక దేనికి లేవు. ఇక ఏమంటారు, మాట కోసం అంటే ఏం దాకానే పోతాడు. నువ్వేం చేసినావు మరి? మాట ఇస్తే తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినావు. సో నేను నమ్మిర్రు తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు నమ్మిర్రు, విద్యార్థులు నమ్మిర్రు, రైతులు నమ్మిర్రు, మహిళలు నమ్మిర్రు. సో నమ్మి నీకు ఓటేసి గెలిపిస్తే నువ్వేం చేసినావు మరి? నట్టేయడం ముంచినావు కదా, ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేవు కదా. ఈరోజు నువ్వు ఖజానా ఖాళీ అంటున్నావు, ఆ ఢిల్లీకి పోతే దొంగలెక్క చూస్తున్నారు అంటున్నావు, మొత్తం కేసీఆర్ దోసుకుంటా అని చెప్పి మాట్లాడి తప్పించుకున్నావు తప్ప నువ్వు ఇచ్చిన మాట ప్రకారం మరి ఎందుకు ఇస్తలేవు నువ్వు? మరి ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ఏమైనా నెరవేర్చినావా? ఏమైనా నెరవేర్చినావా? ఏమంటే రేషన్ కార్డులు ఇచ్చిన అంటావు, ఓకే మంచిదే, అది ఒకటే మాట్లాడతావు. ఫ్రీ బస్సు అంటావు, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు అంటావు. సో ఇంతకు మించి నువ్వు ఏం అమలు చేసినావు? తెలంగాణలో ఏం అభివృద్ధి చేసినావు? ఏడ పని మొదలుపెట్టినావా? ఏడ చెరువు పురుగు తీసినావా? ఏమైనా కాలువ తవ్వినావా? ఏం చేసినావు నువ్వు? ఏం చేసినావు రేవంత్ రెడ్డి? తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉంది. జర్నలిస్ట్ రామన్న కూడా నేను ప్రతిరోజు ప్రశ్నిస్తూ ఉన్నా. ఏమి చేయలేదు. 2.5 ఏళ్ళ కాలంలో పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నావు. కేసీఆర్ని తిట్టుడు రాజకీయం చేసుడు తప్ప నీకు ఇంకో పని చేసిందే లేదు. ఇంకొక అభివృద్ధి పని చేసింది కూడా లేదు ఈరోజు.